హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. ఈరోజు మా అబ్బాయికి మా అమ్మాయి రాఖీ కట్టింది. ఆవిడ నిన్న వచ్చాడు మ్యారేజ్ గురించి హాస్టల్ నుంచి. అందుకనే ఇంకా నైట్ కూడా మ్యారేజ్ నుంచి వచ్చేటప్పటికి తెల్లవారుజామున 4:30 అలా అయిపోయింది. ఎవరికి నిద్రలు గట్ట ఏమి లేక ఫేస్లు అన్నీ అలాగ ఉన్నాయి. వాళ్ళు ఇంకా రెడీ అవ్వకుండా స్నానాలు గట్ట చేసి వెంటనే ఇంకా వాళ్ళు వేసేటప్పటికే 11 చిల్లర అయిందండి. వాళ్ళని లెగ్గొట్టి మరి రాఖీ పండుగ చేసుకోకపోతే ఎలాగా, సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా, దానికోసం అందులోని హాస్టల్ నుంచి వచ్చాడు. గిఫ్ట్ కూడా తీసుకొచ్చాడు. అది ఇంకా అలాగా కనిపించేసారు. వీళ్ళలో కట్టింది రాఖీ. అయితే వాడు ఏం గిఫ్ట్ ఇచ్చాడో చూద్దామండి. తనకు కూడా తెలియదు. మామూలుగా సింపుల్గా చిన్న చిన్నవే, ఏవో పెద్ద పెద్ద ఇచ్చి అంత పెద్దోడేం కాదు కదా. అందుకని నైట్ అంతా పెళ్ళి చూడడం వల్ల అన్ని ఫేస్లు అలా డల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు కాలు మీద పడి దండం కట్ట పెట్టుకోవడం అటువంటి ఏం చేయదండి. వాళ్ళకి సింపుల్గా అలా ఏదో గిఫ్ట్ చూసాక చూడండి ఒకసారి ఎలా ఉంటుందో అది ఆవిడ ఫేస్లోని. తనకి కుక్కలు అంటే చాలా ఇష్టం. కుక్క కొనమని ఎక్కువ అడుగుతుంది వాళ్ళ నాన్నే. దేనికైనా సరే కుక్క పిల్ల రోడ్డు పక్కన వెళ్ళి కుక్క పిల్ల గట్ట ఆపి మరీ చూస్తూ ఉంటుంది. ఎందుకంటే మేము ఎవరో ఇంటి దగ్గర ఉండక కుక్కని గట్ట పెంచుకోవాలంటే కొంచెం ఇబ్బంది. మనం ఇంటికాడ లేనప్పుడు దానికి పాపం తినడానికి తాగడానికి గట్ట ఇవన్నీ ఎక్కడ కుదురుతాయి. అందుకని కొనడానికి ఒప్పుకోడు వాళ్ళ నాన్న. సింపుల్గా ఉంటుంది అనేసి ఇలా ఫంటా బొమ్మ తీసుకొచ్చారండి. లైటింగ్ వెలుగుతుంది. మీషోలో ఆర్డర్ పెట్టాడు. ఇది తనకైతే చాలా బాగా నచ్చింది. అది ఎప్పుడు కూడా అనుకోలేదు ఈ గిఫ్ట్ అయితే వస్తుంది తనకి అనేసి. అలాగా కింద పెట్టేసి తడితే లైట్లు మారుతూ ఉంటుందండి. పంట చాలా బాగుంది. తనకైతే చాలా బాగా నచ్చింది. చూసారు కదా. హ్యాపీ రక్షాబంధన్ అండి అందరికీ.